హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో కొత్తగా ఏమైనా చూస్తుంటే కంపల్సరీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇంట్లో మంత్లీ గ్రాసరీస్ కోసం వెళ్తున్నాం. అండ్ కొన్ని రాసుకున్నాను, అవే తీసుకొస్తానా ఒక 3,000లో కానిచ్చేద్దామని అనుకున్నాం. బట్ ఆల్రెడీ మీరు ముందు వీడియో చూస్తుంటే ఐడియా ఉంటుంది బేసిక్గా. సో 8,000 చేంజ్ పడ్డది. ఏం కొన్నావా అంటే ఏం కొన్నట్టే లేదు, కానీ కొన్నాము అని అనిపించింది మాకు. కుక్కర్ ఒకటే అటు ఇటు 1,500 అన్నది పడింది. దాని తర్వాత ఎక్కువ లిక్విడ్స్ సోప్స్ వాటికి మరి బాగా వెళ్ళిపోయాయి అనమాట. మామూలుగా 10 రూపీస్ సోప్ తెచ్చుకుంటే వేరేలే, కానీ 300 270 అలా తెచ్చుకున్నాం ఒక్కొక్క బాక్స్ ఐటము. 1 మంత్ 2 మంత్స్ అలా వస్తుంది, సరిపోతుంది. సో వెళ్తున్నాం, ఏం కొంటాం ఏంటి అనేది మినిలోగా రాసుకునే వెళ్ళానండి. కాకపోతే అక్కడికి వెళ్ళేసరికల్లా ఏం చేద్దాం, సినిమా రివర్స్ అయింది. సో అనుకుంది ఒకటి అయింది ఒకటి, డైలాగ్ తీసుకోవాలి. ఇంకోటి కూడా చెప్దాం అనిపించింది నాకు. ఎంత కష్టపడి వీడియోస్ చేసినా సరే వెనక వీడియో ఒకటి నడుస్తూ వెనకాల సోది చెప్పే వాళ్ళ మాటలు బాగా వింటారు. అది నాకు బాగా అర్థమైంది. రీసెంట్ డేస్లో చూసే ప్రతి వీడియో అలానే ఉంది. ఐ నో మీకు తెలిసే ఉంటుంది, మీరు అబ్జర్వ్ కూడా చేసిర్రు. కొందరు మా వారు బావా ఇవే ఎక్కువ అట్లలో, అండ్ మా వారు అలా, మా వారు ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చారు, అలా వెళ్ళారు ఇలా వెళ్ళారు. ఓకే మేము కాదనం, బట్ మరీ అంత ల్యాక్ చేస్తూ సోది వచ్చే కామెంట్లకి ఎక్కడో ఏదో జరిగితే దానికి ఒక 4 యాడ్ చేసి సోది చెప్పే అలాంటివి నాకు చాలా ఒక చిరాగ్గా అనిపిస్తుంది. కంటెంట్ చేయాలి, వాళ్ళ వల్ల కష్టపడి చేసే వాళ్ళ వీడియోస్కి వాల్యూ లేదు. ఎందుకంటే జనాలు ఎవరైనా సరే సోది మాటలు వింటారులే, కానీ నిజం చెప్తే ఎవరు వినరు. అది తెలిసిందే. అంటాం కదా, ఇగో మంచి చెప్పే మాటలు తీయగా అనిపిస్తాయి, సో చెడ్డ మాటలు తీయగా అనిపిస్తుంది, మంచి మాటలు చెడుగా అనిపిస్తుంది. పెద్ద తేడా ఏం లేదు అనిపించింది అనమాట. సో మీరు ఎలా అనుకున్నారు ఏంటనేది కూడా కామెంట్ చేయండి. మహానికైతే సమ్మర్ కదా, కొంచెం కాటన్ వేర్ అలా తీసుకున్నాను, ఒక 3 జతలు తీసుకున్నాను వాడికి. అండ్ పప్పులు ఉప్పులు కామన్, మేము ఎక్కడ షాప్కి వెళ్ళినా సరే ముందు మేము పప్పులు ఉప్పులే చూస్తాం. ఎందుకంటే ఇంట్లో ప్రతి ఐటెం లేకపోతే ఒక తెలియని ఫీలింగ్ అనిపిస్తుంది. అండ్ మా వాడు ఇంత పెద్దోడు అయిందా అనేది కొన్ని వీడియోస్ కొన్ని చేసే పనులు బట్టి అనిపిస్తుంది మాకు. మేమేమో నింపియడం, వాడేమో ప్యాక్ చేయించుకొని బిల్ వేయించుకొని రావడం బాగుండే. మొత్తానికి అన్నీ కొనేసా. ఇవన్నీ మాయేనండి, మేము కొన్నాయి, మేము ఖర్చు పెట్టి వచ్చినాయి. సో అలా మా షాపింగ్ ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని కూడా. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.